హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే డే 7 మహాచండీదేవి కదా. ఇంకా ఆ రోజు ఇంటి దగ్గర బయట ముగ్గు పెట్టేసుకుని క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఇంట్లో దీపం కూడా పెట్టేసుకున్నాను. దీపం పెట్టేసుకుని అమ్మవారి అష్టోత్తరం కూడా చేసుకుని దీపం పెట్టుకుని ప్రసాదం కింద సేమియా పాయసం దానిమ్మ పండు పెట్టి ఇంక ఇంట్లో పనులన్నీ చక్క పెట్టేసుకుని మీకు లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా, అమ్మవారి త్రిశక్తి దేవాలయం చాలా బాగుంటుందని ఆ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ మణిదీపవర్ణన కుంకుమ పూజలు చేయించారు. మణిదీపవర్ణన 9 సార్లు చదివారు. ముందే అనౌన్స్మెంట్ చేశారులేండి, పూజలు చేస్తాము, కలశానికి చెంబు కొబ్బరికాయ బ్లౌజ్ పీసు తెచ్చుకోమన్నారు. కానీ మేము హడావిడి కింద ఇంటి దగ్గర మర్చిపోయి వెళ్ళిపోయాను. అక్కడ నాకు చక్కగా ఏదో అమ్మవారి వచ్చి ఇచ్చినట్టుగా ఒక ఆవిడ వచ్చి నా దగ్గర ఉందమ్మా నేను ఇస్తాను అన్నారు. డబ్బులు పే చేసేయమన్నారులేండి బ్లౌజ్ పీస్కి ఆవిడ 25 రూపీస్ ఇచ్చారు. నా దగ్గర 50 ఉంటే 50 ఇచ్చాను. వెళ్ళేటప్పుడు ఇస్తాను, మిగతా చేంజు అన్నారు. చెంబు కూడా గుళ్ళేదో తీసుకున్నానులేండి. మిగతావి 100 రూపీస్ ఇస్తే మిగతావన్నీ గుళ్ళోనే ఇస్తామన్నారు. మిగతావంటే ప్రసాదానికి కొబ్బరికాయ పసుపు కుంకుమ తాంబూలం ఇలా మిగతా ఉంటాయి కదా, అవైతే 100 రూపీస్ ఇస్తే వాళ్ళే ఇస్తామన్నారు. చెంబు అవి మట్టికి గుళ్ళో ఇవ్వం, మీరే తెచ్చుకోండి అన్నారు. అక్కడ ఏదో అమ్మవారు ఇచ్చినట్టుగా బ్లౌజ్ పీస్ ఆవిడ ఇచ్చారని చెప్పాను కదండి, మిగతా డబ్బులు అడిగితే డిబ్బీలో వేసానమ్మా అన్నారు. అంతే కదండి, పూజకి సంబంధించిన మనం ఎప్పుడు ఫ్రీగా తీసుకోకూడదు కదా. చెంబుకి అన్నిటికి అమ్మవారు అలా తీసుకున్నారేమో అనుకున్నాను నేను. పూజ అవి అయితే చాలా బాగా జరిగినాయి. పువ్వులు అయితే నేను ఇంటి దగ్గర నుంచే 9 రకాల పువ్వులు తీసుకుని వెళ్ళాను గుడికి. చూస్తున్నారు కదా, పూజ అయితే చాలా బాగా అయింది. పూజ చేయించుకున్న వాళ్ళందరికీ అక్కడ కమిటీ వాళ్ళే భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అమ్మవారికి 9 సార్లు చదివాం కదా మణిదీపవర్ణన, 9 సార్లకి 9 ప్రసాదాలు కూడా పెట్టారు. అయిన ప్రతిసారి ప్రసాదం కింద ఒక నైవేద్యం హారతి కూడా ఇచ్చారు. అలా 9 ప్రసాదాలు 9 హారతులు. ఆ 9 ప్రసాదాలని కూడా భోజనం ప్లేట్లో పెట్టారు. చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ హారతి. మీరు కూడా దండం పెట్టుకోండి హారతికి. పూజ అయితే చాలా బాగా అయింది. నేను మీకు ముందు చూపించాను కదా విగ్రహం, అది సరస్వతీదేవి. చూడండి ఇప్పుడు చూపిస్తాను. సరస్వతి అమ్మవారి అమ్మాయికి అయితే ఈ టెంపుల్లోనే అక్షరాభ్యాసం అయింది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇంకా భోజనాలు చేస్తున్నాము. చూస్తున్నారు కదా, డల్ అయిపోయాము. ముందు రోజు నైట్ కూడా ఇంకేం తినలేదు మేము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదు. మా అమ్మాయి వీడియో తీయొద్దంటుంది, మొఖం చూసారు ఎలా పెట్టిందో. ఇదైతే మా ఇంటి దగ్గర విగ్రహ ప్రతిష్ఠ చేశారు కదా అమ్మవారు. ఇంకేంటి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే సరస్వతి అమ్మవారు మీకు ముందే చూపించాను కదా. ఇది ఇంకా మీరు సరిగా చూస్తుండ్రేమో అని మళ్ళీ ఇంకో క్లిప్ యాడ్ చేశాను. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కామెంట్